మరింత మెటీరియల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ని క్లిక్ చేసి మొదటిగా పొందండి. హాయ్ అండి, వెల్కమ్ టు గ్రూప్స్ ఛానల్. ఈ ఛానల్లో ఇంతవరకు ఏపీపీఎస్సికి సంబంధించి ప్రత్యేకంగా ఏపీ విభజన చట్టంపై వీడియోస్ని చేయడం జరుగుతున్నది. ఇదివరకే 13 షెడ్యూల్స్పై 3 నెలల కిందటే వీడియోస్ చేయడం జరిగింది. అదే కాకుండా ఏపీకి కేంద్రం అందించిన ప్రత్యేక సాయంపై మరొక వీడియోని కూడా చేయడం జరిగింది. ఇంకా ఇదివరకు పరీక్షల్లో వచ్చిన అనేక ప్రశ్నలని ఇందులో అవగాహన కోసం ఒక వీడియో చేయడం జరిగింది. ఇంకా విభజన చట్టం తదనంతర సమస్యలపై 2 పార్ట్లుగా 200 ప్రశ్నలను చేయడం జరిగింది. ఈ వీడియో చూసే ముందు మొత్తం ఈ 13 షెడ్యూల్స్ని, అలాగే స్పెషల్ ప్యాకేజీ, అలాగే ప్రీవియస్ ప్రశ్నలని, అలాగే ఇంతకుముందు చేసిన 2 వీడియోస్ని కూడా ఒకసారి చూస్తే మీకు సరైన అవగాహన అనేది వస్తుంది. ఈ వీడియోలో దాదాపు ఈ రోజు వరకు ఉన్న అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చేయడం జరిగింది. అమరావతిలోని కేంద్ర రాజధాని ప్రాంతంలో నిర్మింపబోయే పరిపాలన న్యాయ నగరాల విస్తీర్ణం ఎంత? మొత్తం 1691 ఎకరాల్లో 1365 ఎకరాల ప్రాంతంలో వీటిని నిర్మించనున్నారు. ఇందులో పరిపాలనా నగరం 900, న్యాయ నగరం 465 ఎకరాల్లో. రాజధాని ప్రాంతంలో 1365 ఎకరాల ప్రాంతంలో నిర్మించబోయే పరిపాలన న్యాయ నగరాల ప్రణాళిక ఐకానిక్ భవనాలుగా చెప్పే శాసనసభ, హైకోర్టుల ఆకృతులను ఎవరు ఇస్తారు? నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ సంస్థ. అమరావతిలోని కేంద్ర రాజధాని ప్రాంతంలో పరిపాలన న్యాయ నగరాలను నిర్మించేది ఎవరు? అసెండాస్, సింగ్బ్రిడ్జ్ అండ్ శామ్కార్బుల కన్సార్టియం మరియు అమరావతి అభివృద్ధి సంస్థ. అమరావతిలోని స్టార్టప్ ఏరియాకు శంకుస్థాపన ఎప్పుడు, ఎక్కడ చేశారు? మే 6, 2017న అమరావతిలోని మందండం. స్టార్టప్ ఏరియా నిర్మాణానికి లెటర్ ఆఫ్ అవార్డును ఎవరికి ఇచ్చారు? అసెండాస్, సింగ్బ్రిడ్జ్ మరియు శామ్కార్బుల కన్సార్టియంకు. అమరావతిలోని కేంద్ర రాజధాని ప్రాంతంలో 1600 ఎకరాల్లో నిర్మింపబోయే నిర్మాణాలను ఎన్ని దశల్లో నిర్మిస్తారు? మొత్తం 3 దశల్లో. అందులో మొదటి దశలో 656 ఎకరాలని అభివృద్ధి చేస్తారు. 2020 నాటికి దేశంలో 3 అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా అయ్యేటప్పటికి ఏపీ తలసరి ఆదాయాన్ని ఎంతగా అంచనా వేశారు? 2.95 లక్షలుగా అంచనా వేశారు. 2029 నాటికి దేశంలోని అత్యుత్తమ రాష్ట్రాల్లో ఒకటిగా అయ్యేటప్పటికి ఏపీ తలసరి ఆదాయాన్ని ఎంతగా అంచనా వేశారు? 9,65,000. అలాగే 2050 నాటికి ఏపీ తలసరి ఆదాయాన్ని ఎంతగా అంచనా వేశారు? 1,67,00,000. సిఆర్డిఏ స్మార్ట్ సిటీని ఎన్ని ఎకరాల్లో ఎంత వ్యయంతో నిర్మించనున్నట్లు ప్రకటించింది? 650 ఎకరాల్లో 1874 కోట్ల వ్యయంతో నిర్మించాలని ప్రకటించింది. సిఆర్డిఏ ప్రకటించిన వివిధ ప్రాజెక్టుల టైమ్లైన్ ప్రకారం ప్రభుత్వ కాంప్లెక్స్ యొక్క మాస్టర్ ప్లాన్ ఎప్పటికి పూర్తి కావాలి? ఆగస్ట్ 2017 నాటికి. ఇదే టైమ్లైన్ ప్రకారం హైకోర్టు, అసెంబ్లీ భవనాల డిజైన్స్ ఎప్పటికి పూర్తి కావాలి? నవంబర్ 2017. అలాగే ఇదే టైమ్లైన్ ప్రకారం అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణం ఎప్పటికి పూర్తి కావాలి? మార్చ్ 2018.
2019 నాటికి పూర్తి కావాలి. 2016-17 సంవత్సరంలో కేంద్రం రెవెన్యూ లోటు భర్తీ కింద ఏపీకు ఎంత మొత్తాన్ని అందించింది? 1176.5 కోట్లు. అలాగే 2016-17 వరకు కేంద్రం రెవెన్యూ లోటు భర్తీ కింద ఏపీకు ఎంత మొత్తాన్ని అందించింది? మొత్తం 3979.5 కోట్లు. రెవెన్యూ లోటు భర్తీ కింద 14-15లో 2303 కోట్లు, అలాగే 15-16లో 500 కోట్లు, 16-17లో 1176.5 కోట్లు ఇచ్చినట్టు చెప్పింది. అయితే 18/8/2016 నాటి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ విడుదల చేసిన ప్రకటనలో ఈ రెవెన్యూ లోటు 2016-17 వరకు 3479.5 కోట్లుగా చెప్పారు. ఈ రెండు కూడా కేంద్రం యొక్క ప్రకటనలు కావడం విశేషం. కాబట్టి ఇచ్చిన ప్రశ్నను బట్టి సమాధానం జాగ్రత్తగా ఇక్కడ గుర్తించాల్సిన అవసరం ఉంది. 2014-15లో కేంద్రం ప్రత్యేక సాయం కింద ఏపీకు ఎంత మొత్తాన్ని అందించింది? 4403 కోట్లు. 2015-16లో కేంద్రం ప్రత్యేక సాయం కింద ఏపీకు ఎంత అందించింది? 2000 కోట్లు. 2016-17లో కేంద్రం ప్రత్యేక సాయం కింద ఎంత మొత్తాన్ని అందించింది? 4058.04. మొత్తంగా చూస్తే 2016-17 వరకు కేంద్రం ప్రత్యేక సాయం కింద ఎంత అందించింది? 14-15లో 4403 కోట్లు, 15-16లో 2000 కోట్లు, 16-17లో 4058.4 కోట్లు. మొత్తంగా 10,461.4 కోట్లు. ఇందులో 3 ప్రశ్నలని ఇటీవల గ్రూప్ 3, గ్రూప్ 1లో అడగడం జరిగింది. 16-17 వరకు కేంద్రం ప్రత్యేక సాయం కింద ఏపీ రాజధాని నిర్మాణానికి ఎంత అందించింది? మొత్తం 2300 కోట్లుగా మనం చెప్పవచ్చు. 14-15లో 1500 కోట్లు, 15-16లో 350 కోట్లు, 16-17లో 450 కోట్లు. ఇది కాకుండా గుంటూరు, విజయవాడలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరొక 1000 కోట్లు ఇచ్చారు. అలా చూస్తే మొత్తం ఇది 3300 కోట్లు అవుతుంది. కాబట్టి ప్రశ్న ఇచ్చినప్పుడు సరిగ్గా సమాధానం నింపాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రత్యేక సాయాన్ని కేటగిరీ వారీగా ఎందుకు చెప్తున్నామంటే పరీక్షలో కూడా అదే విధంగా అడగడం జరుగుతుంది. అలాగే ఈ ఛానల్లో 3 నెలల క్రితమే ప్రత్యేక సాయంపై ఒక వీడియో చేశాము. ప్రతి పరీక్షలో కూడా ఆ అంశంపై ప్రశ్న అనేది రావడం జరిగింది. 2016-17 వరకు కేంద్రం ప్రత్యేక సాయం కింద వెనుకబడిన జిల్లాలకు ఎంత అందించింది? మొత్తం 1050 కోట్లు. వరుసగా 3 సంవత్సరాల్లో ఒక్కొక్క సంవత్సరం 350 కోట్లను కేంద్రం అందించింది. 2016-17 వరకు ప్రత్యేక సాయం కింద పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎంత అందించింది? మొత్తం 2631.54 కోట్లు. ఈ ప్రశ్న ఎంతవరకు పరీక్షల్లో అడగలేదు కాబట్టి రాబోయే పరీక్షల్లో వచ్చే అవకాశం ఉంది. 14-15లో 250, 15-16లో 300, 16-17లో 2081.54 కోట్లు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కోర్ డాష్ బోర్డ్ అనగానేమి? అంటే ఎక్స్పాన్షన్. సీఎం ఆఫీస్ రియల్ టైమ్ ఎగ్జిక్యూటివ్ డాష్ బోర్డ్. 2050 నాటికి అమరావతి ఎంతమందికి ఆవాసంగా మారుతుందని అంచనా వేశారు? 1,35,00,000 మందికి. మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఏపీలోని ఏ జిల్లాని తయారు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది? ప్రకాశం జిల్లా. స్వర్ణాంధ్ర విజన్ 2020 యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి?
భారతదేశంలోని 3 ప్రధాన రాష్ట్రాల్లో ఒకటిగా అభివృద్ధి చేయడం. ఢిల్లీలోని ఏపీ భవన్‌ను ఏపీ, తెలంగాణలు ఏ విధంగా పంచుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. 58:42 నిష్పత్తిలో. 14వ ఆర్థిక సంఘం 2014-15లో ఏపీ యొక్క రెవెన్యూ లోటును ఎంతగా చెప్పింది? 11,911 కోట్లు. 14వ ఆర్థిక సంఘం 5 సంవత్సరాల కాలంలో ఏపీకి రెవెన్యూ లోటు భర్తీ కింద ఎంత మొత్తాన్ని ఇస్తున్నట్లు చెప్పింది? 22,113 కోట్లు. ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనది. ఖచ్చితంగా పరీక్షలో వచ్చే అవకాశం ఉంది. 15-16లో 6,609, 16-17లో 49-30, 17-18లో 44-31, 18-19లో 36-44, 19-20లో 24,99 కోట్లు. 14వ ఆర్థిక సంఘం ఏపీ ఎంతవరకు రెవెన్యూ లోటు గల రాష్ట్రంగా ఉంటుందని చెప్పింది? 2020 సంవత్సరం వరకు. నవ్యాంధ్ర ఏర్పడినప్పుడు ఏపీకి ఉన్న అప్పు ఎంత? 1,47,000 కోట్లు. 2015-16 ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం 14-15, 15-16లో ఏపీ యొక్క స్థూల ఆర్థిక లోటు ఎంత? 20,300 కోట్లు, 17,500 కోట్లు. విభజన నాటికి ఏపీకి ఉన్న విద్యుత్ లోటు ఎంత? చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది. 22.5 మిలియన్ యూనిట్లు. విభజన చట్టంలోని ఏ సెక్షన్ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విభజనకు సంబంధించి కమల్నాథ్ కమిటీని ఏర్పాటు చేశారు? సెక్షన్ 80 ప్రకారం ఈ కమిటీని ఏర్పాటు చేశారు. విభజన చట్టం మేరకు ఆంధ్రప్రదేశ్లో గిరిజన యూనివర్సిటీని ఎక్కడ నిర్మించనున్నారు? విజయనగరం జిల్లాలోని రెల్లిలో. అలాగే ఏపీలో గ్రే హౌండ్స్ ట్రైనింగ్ సెంటర్ని ఎక్కడ నిర్మించనున్నారు? విశాఖపట్నంలో. ఇది సెక్షన్ 9 ప్రకారం. విభజన చట్టం మేరకు ఏపీలో IISER ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ను ఎక్కడ నిర్మించనున్నారు? తిరుపతిలోని ఏర్పేడు మండలంలో. ఏపీలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీని ఎక్కడ నిర్మించనున్నారు? విశాఖపట్నం జిల్లాలోని సబ్బవరంలో. విభజన చట్టం మేరకు విశాఖపట్నంలో నిర్మించనున్న IIPE ఎవరి పర్యవేక్షణలో ఉంటుంది? IIT ఖరగ్పూర్. ఈ ప్రశ్నను గ్రూప్ 1 అడగడం జరిగింది. అలాగే విభజన చట్టంలోని సెక్షన్ 47 నుంచి 67 వరకు గల ఆస్తులు, అప్పులను రాష్ట్రాలు ఎలా పంచుకోవాలి? పరస్పర అవగాహనతో పంచుకోవాలి. ఒకవేళ కుదరకపోతే CAG సలహాతో కేంద్రం చెప్పిన విధంగా పంచుకోవాలి. దేశంలో తొలి డ్రెడ్జింగ్ హార్బర్ను ఎక్కడ నిర్మించనున్నారు? కాకినాడ వద్ద గల అంతర్వేదిలో. రాజధాని చుట్టూ నిర్మించబోయే ఔటర్ రింగ్ రోడ్ యొక్క పొడవు ఎంత? 186 కిలోమీటర్లు. విభజన చట్టం సెక్షన్ 89కి సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ఏమిటి? ఈ సెక్షన్ 89 అనేది కేవలం ఏపీ, తెలంగాణకు మాత్రమే వర్తిస్తుందని, అలాగే ఇది మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాలకు వర్తించదని చెప్పింది. రెండు రాష్ట్రాల జల వివాదాలను పరిష్కరించడానికి ఎపెక్స్ కౌన్సిల్ తొలి సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు? ఢిల్లీలో సెప్టెంబర్ 21, 2016. ఏపీ రాష్ట్ర ఆర్థిక సర్వే 2016-17 ముందస్తు అంచనాల ప్రకారం ప్రస్తుత ధరలో తలసరి ఆదాయం ఎంత?
1,22,376. ఆర్థిక సర్వే 2016-17 సవరించిన అంచనాల ప్రకారం రాష్ట్రం యొక్క అప్పు ఎంత? 1,92,984 కోట్లు. ఈ రాష్ట్ర అప్పు 1,92,984 కోట్లు రాష్ట్ర జిఎస్డిపిలో ఎంత శాతం? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. 27.6%. ఆర్థిక సర్వే 16-17 సవరించిన అంచనాల ప్రకారం రాష్ట్ర యొక్క అప్పు 1,92,984లో ఏపీ తెలంగాణ మధ్య పంపిణీ చేయబడిన అప్పు ఎంతగా ఉంది? 33,478 కోట్లు. 2,500 కిలోమీటర్ల పొడవైన ఈస్ట్ కోస్ట్ కారిడార్లో భాగంగా తొలి దశలో నిర్మించనున్న కారిడార్ ఏది? వైజాగ్ చెన్నై కారిడార్. వైజాగ్ చెన్నై కారిడార్ నిర్మాణానికి $375 బిలియన్ రుణాన్ని అందించే బ్యాంక్ ఏది? ఏడిబి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. వైజాగ్ చెన్నై కారిడార్లో ప్రధాన 4 కేంద్రాలు ఏవి? విశాఖపట్నం, కాకినాడ, అమరావతి, ఏర్పేడు, శ్రీకాళహస్తి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జనవరి 2, 2017 ఏ ప్రాంతాన్ని ఫ్రీ జోన్గా ప్రకటించారు? అమరావతి. అయితే దీనికి రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి. అమరావతిలో నిర్మించనున్న ప్రభుత్వ భవనాల సముదాయ నిర్మాణానికి శంకుస్థాపన ఎప్పుడు ఎవరు చేశారు? అక్టోబర్ 28, 2016 కేంద్ర హోంశాఖ మంత్రి అరుణ్ జైట్లీ. సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ విజన్ 2029 డాక్యుమెంట్ ప్రకారం 2019 నాటికి సాధించాల్సిన లక్ష్యం ఏమిటి? అందరికీ జన్ధన్ ఖాతాలు, ప్రతి గ్రామంలో మీ సేవా కేంద్రం ఏర్పాటు. విజన్ 2029 డాక్యుమెంట్ ప్రకారం 2020 నాటికి సాధించాల్సిన లక్ష్యం ఏమిటి? దేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నైపుణ్య కేంద్రంగా చేయడం. ఇదే డాక్యుమెంట్ ప్రకారం 2022 నాటికి సాధించాల్సిన లక్ష్యం ఏమిటి? దేశంలోనే అత్యంత వ్యాపార అనుకూల రాష్ట్రంగా చేయడం, అలాగే అందరికీ ఇంటి కల నెరవేర్చడం. అమరావతి నిర్మాణానికి ఏపీ 17-18 బడ్జెట్లో ఎంత మొత్తాన్ని కేటాయించింది? చాలా ముఖ్యమైన ప్రశ్న. 1,061 కోట్లు. అమరావతి నిర్మాణానికి ఏపీ ఎంత భూమిని భూ సమీకరణ ద్వారా సేకరించాలనుకుంది? 38,581 ఎకరాలు. అమరావతి నిర్మాణానికి ఎంత భూమిని భూ సమీకరణ ద్వారా ఇవ్వడానికి రైతులు సమ్మతించారు? 34,000 ఎకరాలు. ఇంతవరకు అమరావతి నిర్మాణానికి ఎంత భూమిని భూ సమీకరణ ద్వారా సిఆర్డీఏకు రైతులు అప్పగించారు? 32,637 ఎకరాలు. అమరావతిని రాజధానిగా ఏ ప్రాంతాన్ని ఏపీ ఎంపిక చేసింది? గుంటూరు, విజయవాడ మధ్య కృష్ణానదిపై నిర్మించిన ప్రకాశం బ్యారేజీకి ఎగువ గల ప్రాంతం. అమరావతిని రాజధానిగా నిర్ణయించిన ప్రాంతం బంగాళాఖాతం నుంచి ఎంత దూరంలో ఉంది? ఇది బంగాళాఖాతం నుండి 60.3 కిలోమీటర్లు, 78.7 కిలోమీటర్లు దూరంలో తుఫానులు సంభవించే ప్రాంతానికి దూరంగా ఉంది. ప్రస్తుత సిఆర్డీఏ యొక్క ముఖ్య కార్యదర్శి ఎవరు? శ్రీ అజయ్ జైన్. శాసనసభలో తొలిసారిగా ఏపీ బడ్జెట్ సమావేశాలు జరిగాయి ఎప్పుడు? అంటే కొత్తగా ఏర్పడిన శాసనసభలో. మార్చి 6 నుండి మార్చి 28, 2017. తాత్కాలిక శాసనసభ భవన సముదాయాన్ని ఎన్ని రోజుల్లో
పూర్తి చేశారు. 192 రోజుల్లో దీన్ని నిర్మించారు. అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డు యొక్క పొడవు ఎంత? 18.3 కిలోమీటర్లు 4 లైన్ల రహదారులతో. అమరావతి రాజధాని నగరం లోపల నిర్మించే ఇన్నర్ రింగ్ రోడ్డు పొడవు ఎంత? 97.5 కిలోమీటర్లు. అమరావతి సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ను అభివృద్ధి చేయడానికి సింగపూర్ కన్సార్టియం ఏపీ ప్రభుత్వం కలిసి ఏర్పాటు చేయనున్న సంస్థ ఏది? ఏడిపి అమరావతి అభివృద్ధి భాగస్వామ్య సంస్థ. కేంద్రం ప్రకటించిన 3వ రౌండ్ స్మార్ట్ సిటీస్లో ఏపీ నుండి ఎంపిక కాబడిన ప్రాంతం ఏది? అమరావతి. సిఆర్డీఏ పరిధిని ఇటీవల ఎంతకు పెంచుతున్నట్లు రాష్ట్రం ప్రకటించింది? 8,603.32 చదరపు కిలోమీటర్ల నుండి 8,914.51 చదరపు కిలోమీటర్లకు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం 2 రాష్ట్రాల్లో ఏదైనా నదుల నిర్వహణ బోర్డు ఆదేశాలను అమలు చేయకపోతే అప్పుడు ఏం జరుగుతుంది? సంబంధిత రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం విధించే ఆర్థిక ఇతర పరిహారాలను చెల్లించాల్సి ఉంటుంది. పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన అపెక్స్ కౌన్సిల్ యొక్క పని ఏమిటి? నదీ జలాల నిర్వహణ బోర్డులను పర్యవేక్షించడం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం హైదరాబాద్లోని గ్రేహౌండ్ శిక్షణా కేంద్రం కేంద్ర ప్రభుత్వం నియమించిన ఎంతకాలం వరకు ఉమ్మడి శిక్షణా కేంద్రంగా పనిచేస్తుంది? 3 సంవత్సరాలు అయిన తర్వాత ఇది తెలంగాణకు చెందుతుంది. ఏ సంస్థ కేసులో ఆస్తుల విభజన 2 రాష్ట్రాల జనాభా నిష్పత్తిలో జరగాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది? ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. విభజన చట్టంలోని షెడ్యూల్ 10లోని ఆస్తుల విభజనపై ఏర్పాటు చేసిన కమిటీ ఏమిటి? ఇది కూడా ఇదివరకే పరీక్షలు అడగడం జరిగింది. షేలా బిడే కమిటీ. చట్టంలోని 5వ అధికరణాన్ని అనుసరించి హైదరాబాద్ నగరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఎన్ని సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది? 10 సంవత్సరాలకు మించకుండా. ఇది 10 సంవత్సరాలు కాదు, అందుకనే ఈ ప్రశ్న చేయడం జరిగింది. 10 సంవత్సరాలు మించకుండా. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 10వ షెడ్యూల్లో ఎన్ని సంస్థలు ఉన్నాయి? ఈ ప్రశ్న వరకు అడగడం జరగలేదు. 142 సంస్థలు. కృష్ణా గోదావరి నదీ యాజమాన్య బోర్డును పర్యవేక్షించే అత్యున్నత స్థాయి కౌన్సిల్కు అధిపతి ఎవరు? కేంద్ర జలవనరుల శాఖ మంత్రి. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతము ఎన్ని చదరపు కిలోమీటర్ల ప్రదేశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫై చేసింది? 217.23 చదరపు కిలోమీటర్లు. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని ఏ సెక్షన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఇవ్వగలుగుతుంది? సెక్షన్ 46లోని 2. పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారము కృష్ణా గోదావరి నదులపై కొత్త ప్రాజెక్టులను అనుమతించే అధికారం ఎవరికి ఉంది? నదీ జలాలపై ఏర్పాటైన అపెక్స్ కౌన్సిల్కు. అయితే రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అలాగే సిడబ్ల్యూసి యొక్క ముందస్తు అనుమతి తర్వాత. చట్టంలోని 13వ షెడ్యూల్ ప్రకారం ఏ ప్రధాన ఓడరేవును కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలి? దుగ్గరాజపట్నము. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ 2 రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్గా ఎవరు నిర్దేశించిన కాలపరిమితి వరకు ఉంటారు? ఇది ఆల్రెడీ పరీక్షలు అడగడం జరిగింది. రాష్ట్రపతి. పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఉమ్మడి రాజధాని
క్రింద ఏ ప్రాంతాన్ని నోటిఫై చేశారు? జీహెచ్ఎంసి. ఇది ఆల్రెడీ పరీక్షల్లో అడగడం జరిగింది. పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల యొక్క జనాభా నిష్పత్తి ఎంత? 58.32, 41.68. 13వ ఆర్థిక సంఘం కేటాయించిన వనరుల్లో 2 రాష్ట్రాలకు ఏ విధంగా కేటాయింపులు జరగాలని చట్టం చెబుతుంది? ఇది ముఖ్యమైన ప్రశ్న. 2 రాష్ట్రాల యొక్క జనాభా నిష్పత్తి ఆధారంగా. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 2 రాష్ట్రాల మధ్య నగదు మరియు క్రెడిట్ నిల్వలు ఏ విధంగా పంపిణీ చేయబడతాయి? రిజర్వ్ బ్యాంక్ తన పుస్తకాల్లో నిల్వలను సర్దుబాటు చేస్తుంది. పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 8(3) ప్రకారం గవర్నర్ తీసుకునే నిర్ణయాలకు గల అధికారం ఎలాంటిది? చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది. గవర్నర్ తీసుకునే నిర్ణయం తుది నిర్ణయం. సెక్షన్ 8(4) ప్రకారం కేంద్ర ప్రభుత్వం గవర్నర్కు ఎంతమందిని సలహాదారులుగా నియమిస్తుంది? ఇది ముఖ్యమైన ప్రశ్నే. 2. పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం గ్రేహౌండ్స్ మరియు ఆక్టోపస్ దళాలు 2 రాష్ట్రాల మధ్య కింది విధంగా విభజించబడతారు. ఉద్యోగులు ఇచ్చిన ఐచ్ఛికాల ఆధారంగా. పునర్వ్యవస్థీకరణ చట్టం ఏ సెక్షన్ ప్రభుత్వ రంగ సంస్థల నష్టాలను ఆదాయ పన్ను చట్టం కింద సెట్ ఆఫ్ మరియు క్యారీ ఫార్వర్డ్ చేసే విషయాన్ని చెబుతుంది? చాలా ముఖ్యమైన ప్రశ్న. సెక్షన్ 74. చట్టంలోని 10వ షెడ్యూల్లో ఉన్న సంస్థల నుంచి సౌకర్యాల వినియోగ విషయంలో నిబంధనలు, షరతులు ఒప్పందం చేసుకోవడానికి 2 రాష్ట్రాలకు ఇచ్చిన సమయం ఎంత? 1 సంవత్సరం. చట్టం ప్రకారం కేంద్ర విద్యుదుత్పత్తి కేంద్రాల విద్యుత్తును 2 రాష్ట్రాల మధ్య ఏ విధంగా పంచవలసి ఉంటుంది? గత 6 సంవత్సరాల్లో సంబంధిత రాష్ట్రం డిస్కమ్ల యొక్క యథార్థ విద్యుత్ వాడకం ఆధారంగా. విభజన తర్వాత 15-16లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క రెవెన్యూ వృద్ధి శాతం ఎంత? 16%. విభజన జరిగిన తర్వాత 14-15లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ లోట్లు ఎలా ఉన్నాయి? రెవెన్యూ లోటు, కోసి లోటు, ప్రాథమిక లోటు అన్నీ కూడా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం హైదరాబాద్ నగరం నుంచి వచ్చే పన్ను రాబడి ఏ విధంగా ఉంటుంది? దీంట్లో ఆంధ్రప్రదేశ్ కన్నది వాటా ఉండదు. పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం సెయిల్ సంస్థ ఒక సమీకృత ఉక్కు కర్మాగారాన్ని ఏ జిల్లాలలో స్థాపించడానికి వీలవుతుందో పరిశీలించాలి? వైఎస్ఆర్ కడప. పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ప్రస్తుతం కృష్ణా, గోదావరిలపై ఉన్న ప్రాజెక్టుల నిర్మాణ బాధ్యత ఎవరిది? ఆ ప్రాజెక్టులు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రానివి. ఈ వీడియోతో ఈ ఛానల్ 13 షెడ్యూల్స్తో పాటు స్పెషల్ ప్యాకేజెస్తో పాటు ఒక 300 ప్రశ్నలు జవాబుల్ని వివరించడం జరిగింది. ఇంకా వీలుంటే ఒక్కసారి సెక్షన్స్ కూడా ఒకసారి అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.